నెక్ టు నెక్ అన్నటువంటిది మొహమాటానికే చెప్తున్నటువంటిదే తప్పించి వారు వన్ సైడే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో చూస్తే నేను మొట్టమొదటప్పుడు 82% పోలింగ్ జరిగిన రోజుని చెప్పా, వారు వన్ సైడే ఉంటుంది, అటో ఇటో ఉంటుంది తప్పించి నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉండదు అన్నటువంటి. ఇప్పటికీ నా అంచనా అయితే అదే. ఎందుకంటే సాధారణంగా అయితే కనుక భారీ ఎత్తున ఓటింగ్ జరిగినప్పుడు ప్రతిపక్షానికి ఛాన్స్ ఉంటుంది, విపరీతమైన కోపంతో ప్రభుత్వం మీద బారులు తీరుంటారు, లేదా ప్రభుత్వం పాజిటివ్ వేవ్ అయి ఉంటుంది. లైక్ బెంగాల్లో మమతా బెనర్జీకి పాజిటివ్ వేవ్ అయినట్టుగా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. కాబట్టి ఇప్పుడు చూస్తే జాతీయ ఎగ్జిట్ పోల్స్ చూస్తే వారు వన్ సైడే దాదాపు అయ్యే. ఇండియా టుడే వాళ్ళ లెక్కను చూస్తే 22 నుంచి 25 దాకా అంటే వారు వన్ సైడ్ అయినట్టే. ఇటు పక్కన ఆరామస్తాన్ని చూసినప్పుడు వారు వన్ సైడే ఉంది, ఇదే అక్కడ మాత్రం నెక్ టు నెక్ ఉంది, కానీ ఎక్కువే రావచ్చు అన్నటువంటి చెప్తున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే 100కి పైనే సీట్లు వస్తాయిగా. 2014లోనూ 100కి పైనే వచ్చినాయి. తెలుగుదేశం కూటమికి 100కి పైన వస్తే వైసీపీ ఆటోమేటిక్గా 60-70 మధ్యలోనే ఉండిపోతుంది కదా. అలాంటి పరిస్థితి ఉంటుంది. అదే మొన్నటి పరిస్థితి వస్తుందా, లేకపోతే ఇది 150, 20, 23 అన్నటువంటి పరిస్థితి వస్తుందా చూడాలి.